హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న నేను కామెంట్ గురించి చెప్పాను కదా, మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేశారు, అక్క రోజు మేము మీ వీడియోస్ చూస్తున్నాము, భార్గవి రోజు నీ డైలీ వ్లాగ్స్ చూడడం మాకు ఇష్టము అని, నేను తప్పకుండా లైక్ చేస్తున్నాను అని, నేను కామెంట్ చేస్తున్నాను అక్క రోజు మీకు అని, ఇలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. అవన్నీ చూసి కూడా చాలా సంతోషం అనిపించింది. అలాగే నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, మీరేమీ తక్కువ కాదు, ఆ ఒక్క కామెంట్ ఏమీ ఎక్కువ కాదు, కాకపోతే తేడా ఏమీ లేదు, కొంచెము అంటే ఆవిడ ఓపెన్ హార్ట్గా మాట్లాడారు కదా అనేది ఒక రవ్వంత నాకు కొంచెం మనసుకి నచ్చింది అని చెప్పాను అంతే. నేను మిమ్మల్ని నేను మర్చిపోలేదు, మీ అందరినీ కూడా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానండి. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తావు, అవసరమా అని మీరు అనుకోవచ్చు, ఓవర్ యాక్టింగ్ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా సరే, నన్ను మీరు జస్ట్ యూట్యూబ్లో చూసి మీ సొంత చెల్లెలాగా, మీరు సొంత అక్కలాగా భావించి, నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా భావించి మీరు అలా కామెంట్స్ పెడుతూ ఉంటే మరి అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి సో అందుకే చెప్తున్నాను. ఇంకా చెప్పనులేండి, విసిగిచ్చాను. వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇక్కడ సాయంత్రము పిల్లలు రాగానే తినడం కోసం అని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను. ఎందుకు ఇప్పుడే వేసేస్తున్నావు, పిల్లలు వచ్చాక వేడివేడిగా వేసి ఇవ్వచ్చు కదా భార్గవి అని మీరు వెంటనే టక్కున మనసులో అనుకోవచ్చు. బయటికి వెళ్దాము అని చెప్పనైతే అనుకుంటున్నానండి. అందుకని దోశలు వేసేసి హాట్ బాక్స్లో పెట్టేశానంటే వాళ్ళు రాగానే తినేస్తారు అని చెప్పనైతే అనుకున్నాను. ఇంకా మొదటి దోశ తీసి పక్కన పెట్టేసేసి, అది ఎవరికి పెట్టాలో తెలియట్లేదు, అది నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే దాని గురించి, ఎందుకు వచ్చిన గొడవ అని మొదటి దోశ వేసేసి దేవుడికి అని తీసి పక్కన పెట్టేస్తాను, స్టవ్ మీద అలా పెట్టేస్తాను. ఈరోజు కొంచెం పెద్దదే వేశాను, ఇంకా తీసి పక్కన పెట్టేసి ఇంక తర్వాత పిల్లలకి దోశలు వేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. తర్వాత నేతితో వేస్తున్నానండి. జీవన్కిను కృష్ణ పిల్లలు తింటారు కదా, కొంచెం నేతితో వేస్తే దోశ బాగుంటుంది అని, కొంచెం టేస్టీగా కూడా ఉంటుందని అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ రాయలేదు పెనంకి. ఫస్ట్ 2-3 దోశలు ఏంటంటే కొంచెం ఇలాగే సతాయిస్తూ వస్తాయి. బంగాళదుంప అయితే రాశాను. అవేంటంటే ఒక 2-3 దోశలు కొంచెం విసిగిస్తాయి, తర్వాత నుంచి ఇంకా చక్క దోశలన్నీ భలేగా వచ్చేస్తాయి. ఇంకా మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది దోశలు వేయాలి అని, అంత బాగా వస్తాయి దోశలు. ఇంకా ఫస్ట్ 2-3 దోశలు కొంచెం చికాగ్గానే ఉంటుంది. ఇంకా నేను ఏంటంటే హడావిడిగా బయలుదేరుతున్నాను కాబట్టి ఇంకా వీడియో కూడా తొందరగా ఫస్ట్ 2-3 దోశలు తీసేస్తే సరిపోతుందిలే అని చెప్పనైతే నేను కూడా అలా అనుకొని మొదటి దోశలే వీడియో అయితే షూట్ చేశాను. అందుకే అవి అలా వచ్చాయి అని, మళ్ళీ దోశలు బాగా వేయలేదు భార్గవి, నువ్వు బయటికి వెళ్ళి హడావిడిలో ఉన్నావు అని అయితే అంటారేమో, అందుకే చెప్తున్నాను. చట్నీ విషయానికి వస్తే కొబ్బరి పచ్చడి చేశానండి. అది ఏంటంటే అన్నంలో తిన్న తర్వాత ఇలా టిఫిన్లలోకి పెరుగు కలిపేస్తాం అందులో. ఆ కొబ్బరి పచ్చడిలో పెరుగు కలిపేసుకుంటే దోశకి ఇడ్లీకి నంచుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడు మళ్ళీ వేరేగా పుట్నాల పప్పు పల్లీలు వేసి పచ్చడి అలా చేయకుండా ఆ కొబ్బరి పచ్చడిలో పెరుగు కలిపేశాను, దోశలు వేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా అన్నం కూడా మిగిలింది. ఆ అన్నం ఏంటంటే, అంటే నేను కొంచెం రావడము లేట్ అయినా, టైం కొంచెం 7 అలా అయిపోయినా సరే పిల్లలు ఒకవేళ డిన్నర్ కూడా చేసేసేలా ఉంటే చేసేస్తారు. ఈ అన్నము ఎలాగో వాళ్ళు వచ్చే వరకు 6:30 అవుతుంది. ఇంకా రాగానే పాలు తాగేసేస్తారు, తర్వాత ఈ దోశలు తిని అన్నం కూడా తినేస్తారు అనే ఉద్దేశంతో ఇంకా పొద్దున్న చేసిన కూర అవన్నీ కూడా అయిపోయాయి, పప్పు కూర అవి. ఇంక ఈ కాస్త అన్నము పెరుగన్నం తింటారా అనుకున్నాను, కానీ వర్షం పడుతోంది సన్నగా, వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇంకా నైట్ పెరుగన్నం ఎలాగో తినరు వాళ్ళు, ఇలా పోపన్నం వేసేస్తే ఇష్టమే, ఇద్దరికీ ఇష్టమే ఇలా వేసేస్తే తినడము. అందుకని ఇంకా ఆ ఉన్న కొద్దిగా అన్నాన్ని చిత్రాన్నం లాగా పోపు అయితే వేసేసాను. అదే కొంతమంది పోపన్నం అంటారు, కొంతమంది అంటే నిమ్మకాయ పిండకుండా చేస్తాను. ఒకవేళ నిమ్మకాయ పిండితే ఇది లెమన్ రైస్ లాగానే అనుకోవాలి. ఇంకా అలా అన్నం పోపు వేసేసి చక్కగా కలిపేశాను. నాకు కూడా ఈ పోపన్నం అంటే చాలా ఇష్టము. అసలు పెళ్ళి కాక ముందైతే ఎక్కువగా నేను ఇదే చేసుకొని తినేదాన్ని. పొద్దునకి నానమ్మ చద్దన్నం కొంచెం అట్టే పెట్టేది, డైలీ నైట్ కొద్దిగా అన్నం ఎక్కువే వండి
అది పొద్దునకి కొద్దిగా అలాగే మిగిల్చి పెట్టేది. అంటే నాకు బ్రేక్‌ఫాస్ట్ కోసము. నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంక మళ్ళీ వేరే టిఫను అవి ఏం తినే అలవాటు లేదు. ఆ అన్నమే కొంచెం ఇలా పోపేసేసుకొని తిని వెళ్ళిపోయేదాన్ని నేను. లేదంటే ఆవకాయ కలుపుకొని అలా తినేదాన్ని. అందుకు నాకు కూడా బాగా ఇష్టము ఈ పోపన్నం అంటే. సరే పిల్లలిద్దరికీ ఇంక అది రెడీగా పెట్టేసేసి ఇంక నేనైతే బయలుదేరాను బయటికి. మా వారు నేను ఇద్దరము వెళ్తున్నాము. ఇంకా కోనేరు సెంటర్ అంతా ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి చక్కగా పూలు, పళ్ళు ఇదే వాతావరణం అంతా ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా ఉంటుంది. మళ్ళీ సేమ్ టైం ఈవినింగ్ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా పైగాను ఇంకా రేపటి నుంచి వారాహి నవరాత్రులు కూడా అని అంటున్నారు కదా! దానికేంటంటే ఇంకా ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత అన్ని పూజలు అందరికీ అంటే తెలుస్తున్నాయి. అందరికీ అవగాహన వస్తోంది. అందరూ చేసుకునే విధంగా కొన్ని ఛానల్స్ ఉదాహరణకి మన నండూరి గారు ఆయన ఛానల్ వచ్చిన తర్వాత చాలామంది నాకు తెలిసినంత వరకు పూజలైతే చేసుకుంటున్నారు కదా! అందుకని అలా అందరికీ తెలుస్తోంది స్మార్ట్ ఫోన్ల వల్ల. కాబట్టి కొంచెం పువ్వుల రేట్లే కానీ, కొబ్బరికాయల రేట్లే కానీ అన్నీ కొంచెం జోరుగానే ఉన్నాయి. నేను అనుకున్నాను అంటే నేను కూడా తెచ్చుకున్నానులెండి వచ్చేటప్పుడు పూలు అవి తీసుకొచ్చాను. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ధరలైతే బాగా ఉన్నాయి. అదే అనుకున్నాను. ఓహో! రేపటి నుంచి వారాహి నవరాత్రులు అన్నారు కదా! బహుశా ఆ ఎఫెక్ట్ అయ్యుండొచ్చు అని అనుకున్నాను. ఇదొచ్చేసి భద్రాద్రి రాముడి గుడి అండి. చాలా అంటే చాలా బావుంటుంది. అచ్చం రాముల వారు భద్రాచలంలో ఉన్నట్టుగానే ఉంటారు ఈ గుడిలో. విగ్రహ ప్రతిష్ఠ సేమ్ అలాగే చేశారు. చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం కూడాను. భద్రాచలం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మీరు అంటుంటారు కదా గుళ్ళన్నీ తిరిగి వీడియో తీసి పెట్టు భార్గవి అని చెప్పనని. నాకు అంత టైం లేదండి. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళి అలాగే చేసేదాన్ని. కానీ నేను కొంచెం బిజీగా ఉంటాను. దానివల్ల ఏంటంటే నేను ఇంట్లో పనులు, బయట పనులు ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం నాకు గుడికి వెళ్ళి వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో చెప్పలేను. చేస్తే మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను కాబట్టి చూద్దురు కానీ. చక్కగా మీరు కూడా బందర్ అంతా ఎంజాయ్ చేద్దురు కానీ. ఇంక ఇది బాబావారి గుడి. ఇది కూడా బందర్లో ఫేమస్. ఇంత పెద్ద విగ్రహము బాబావారి విగ్రహము మచిలీపట్నం ఫేమస్ అండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ 2 డేస్ నుంచి కొంచెం రెగ్యులర్గా వస్తున్న కామెంట్ మాది కూడా మచిలీపట్నమేనండి అని చెప్పి, అక్క మేము కూడా మచిలీపట్నమే అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మచిలీపట్నం కదా, ఒక ఊరి వాళ్ళమే అని చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు భార్గవి ఏంటి అని మీరు అనుకోవచ్చు. సాయంత్రము కొంచెము 2-3 రోజుల నుంచి మనసు కూడా సరిగా లేదండి. ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటున్నాను అన్నాను కదా, ఒంట్లోనూ డల్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో వాతావరణం అంతా కూడా ఏంటో అనీజీగా ఉంటుంది. నేను డల్గా ఉంటే నేను ఎప్పుడు లొడలొడ వాగుతూ ఉంటాను కదా, పిల్లలకే కానీ మా వారికే కానీ ఇంట్లో వాతావరణం అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. అలా ఉంటే నాకే నచ్చదు, వాళ్ళకి నచ్చదు. ఇంక ఇవాళ ఏంటంటే మా వారు అన్నారు, సరే రా గుడికి వెళ్దాము, తీసుకెళ్తాను నాతో పాటు రా గుడికి వెళ్దాము, కాస్త దేవుడికి దండం పెట్టుకొని వద్దు కానీ కొంచెం కాస్త అలా వాతావరణం మారింది కదా, కాస్త అలా సరదాగా బయటికి వెళ్ళొస్తే కూడా మూడ్ చేంజ్ అవుతుంది అని చెప్పనైతే అనుకొని తీసుకెళ్తున్నారు నన్ను కూడా. ఇంకా అక్కడికైతే బయలుదేరాము. అయితే మీరు టైటిల్లో చూసారు కదా, ఏదో విషయం చెప్తా అనింది భార్గవి మనతోటి అని మీరు అనుకోవచ్చు. నిజంగా అండి, ఖచ్చితంగా మీరు సంతోషించే విషయమే నేను చెప్తాను వీడియోలో. కాకపోతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తే ఆ క్యూరియాసిటీ, ఆ ఆనందం ఉండదు. అందుకని ఇంకా ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అండి. చాలా అంటే చాలా ఫేమస్ బందర్లో. మేకవన్నెపాలెం సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి పుట్ట ఉంది. ఈ గుడిలో 11 అడుగుల నాగరాజు ఉన్నారు, స్వామివారు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అని ఇప్పటికీ కూడా నమ్మకము. చాలా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పూజలు అవి చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి మోపిదేవిలో ఏ విధంగా అయితే ఎక్కువ మంది రద్దీ వచ్చి అలా ఉంటుందో అంత కాకపోయినా అంత ఇదిగా అయితే ఇక్కడ పూజలు అవి జరుగుతాయి. చాలా బాగుంటుంది. నేను కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు, విన్నాను. రావాలి ఒక మంగళవారం రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఎప్పుడు ఇలా వెళ్తూ వస్తూ చూసి బయట నుంచి దండం పెట్టుకోవడమే కానీ లోపలికి వెళ్ళైతే ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోలేదు. కానీ చాలా మహిమగల స్వామి అని చెప్పనైతే విన్నాను. నేను కూడాను వెళ్ళాలి ఒకసారి, చూద్దాం ఎప్పుడు ఆ స్వామి కరుణిస్తాడో.
ఎప్పుడు దర్శన భాగ్యం ఇస్తాడో చూద్దాము. ఇంకా ఆ గుడి అయితే నేను అంటే నాకు ముందు తెలీదు ఆ రూట్లో ఆ గుడి వస్తుందని. మా వారు ఏంటంటే కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత చెప్పారు, ఇదిగో ఇదే గుడి అని. నేను ఇంకా కెమెరా ఆన్ చేసుకొని అంటే లాక్ ఓపెన్ చేసి వీడియో ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి వీడియో స్టార్ట్ చేసే వరకే బండి స్టార్ట్ అయిపోతుంది, అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కదా. సో అందుకని నేను అలా అన్నానని మా వారు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి ఒక వీడియో తీసుకున్నాను. అందుకే 2 వీడియోలు, ఒకటి వెళ్తున్నట్టు ఒకటి రివర్స్ వస్తున్నట్టుగా వచ్చాయి. అది విషయం. ఇంకా గుడి అయితే వెళ్ళే చూశాను. ఇంకా అక్కడి నుంచి ఆ గుడి దాటుకొని వస్తే మా వారు చేసే గుడి వస్తుంది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాను. వచ్చి ప్రశాంతంగా ఆయనేమో పూజ చేస్తున్నారు. నేను స్వామివారి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామికి కాస్త దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా అవి చదువుకొని కొంచెం సేపు కాస్త ప్రశాంతంగా అంటే నా మనసులో బాధ ఆయనకు చెప్పుకున్నాను. ఇలా ఉంది నా మూడు, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఆయనతో కాసేపు నేను ఏమైతే చెప్పాలని అనుకున్నానో అవన్నీ కూడా ఆయనతో చెప్పేసేసుకున్నాను. సరే ఇంకా కాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాను. వాతావరణం అయితే మధ్యాహ్నము అట్లా అంతా కొంచెం చినుకులు పడ్డాయి, వర్షము పడుతోంది ఆగుతోంది, మళ్ళీ ఎండ వస్తుంది ఆగుతోంది, ఇలా ఉంది కదా. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్కి ఏంటంటే మరీ బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఆల్రెడీ నీరసంగా ఉన్నప్పుడు ఇంకా నీరసంగా అనిపిస్తుంది. అబ్బా పడుకోవాలి, ఎవరైనా చేసి పెడితే తినాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని అనేటట్టుగా ఉంటుంది. కానీ అన్ని పరిస్థితుల్లోనూ అది కుదరదు కదా. మన పని మనకైతే తప్పదు, చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆ స్వామితో అన్నీ చెప్పుకున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పనని. ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా అక్కడే కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను అని అన్నాను కదా, ఏంటి అంటే నిజంగా మీరు అందరూ చాలా సంతోషిస్తారండి ఈ విషయం వింటే అని నేను అనుకుంటున్నాను. అది మీరు సంతోషిస్తారా లేదా అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పాలి. ఎందుకంటే నేను వీడియో ద్వారా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు నేను మాట్లాడుకునే ఛాన్స్ ఏంటి అంటే కామెంటే కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి. ఏంటంటే యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా, ఎప్పుడు ఉగాది తర్వాత, ఉగాది పండగకి వచ్చింది. ఆల్రెడీ నేను అది వీడియో పోస్ట్ చేశాను. 3 months అయింది కదా, 3 months అయింది. అప్పుడు నేను ఏంటంటే కరెక్ట్గా నేను రౌండ్ ఫిగర్ అమౌంట్ నాకు ఇంత వచ్చింది అని చెప్పలేదు. నేను ఆ మాట చెప్పలేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్లలో అన్నారు, చెప్పుంటే బాగుండేది భార్గవి, నువ్వు చెప్పలేదు అని అన్నారు. అందులో దాచుకోవడానికైతే ఏమీ లేదండి. నాకు ఫస్ట్ పేమెంట్ అయితే 10,000 వచ్చింది. అయితే ఎందుకు చెప్పలేదు అని అంటే నాకు ఎందుకు అప్పుడు అంత ఓపెన్గా చెప్పాలి అని అనిపించలేదు. అయినా సరే ఇంకా డాలర్స్ రూపంలో నేను చెప్పాను కాబట్టి మీరు అందరూ గెస్ చేసే ఉంటారు అని అయితే అనుకున్నాను. నాకు కట్ అయ్యే ట్యాక్స్ మొత్తం కట్ అయిన తర్వాత నాకు 10,000 వచ్చింది. ఆ వచ్చిన ఫస్ట్ పేమెంట్ తోటి నేను ముందు స్వామికి అమ్మవారికి బట్టలు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చీర, ఇది అమ్మవారి కోసం నేను తీసుకున్న చీర. నాకు ఎందుకో ఇది చూడగానే చాలా బాగా నచ్చేసింది. నేను ఇది ఆన్లైన్లోనే కొన్నాను, బయటికి వెళ్ళలేదు. అంటే చూద్దాము ఆన్లైన్లోనే నా బడ్జెట్లో. నేను ఎప్పుడైనా సరే మేము మా లైఫ్ జర్నీలో కూడా మేము శాలరీస్ రాగానే ఫస్ట్ కొంత అమౌంట్ దేవుడికి అనేది మేము ఖర్చు పెడతాము. నేను మా వారు ఇద్దరము, మా ఇద్దరికి ఉంది అలవాటు. ఫస్ట్ మంత్ అదే ఫస్ట్ పేమెంట్ రాగానే ఎవ్రీ మంత్ ఫస్ట్ తర్వాత మేము అది దేవుడికని కొంత పక్కకు పెడతాము. అలాగే నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను కాబట్టి తీసుకున్నందుకు నేను గుర్తుగా ఫస్ట్ ఇంత 2 ఏళ్ల నుంచి నేను పడ్డ శ్రమకి నాకు వచ్చిన గుర్తింపుకి నేను ఫస్ట్ స్వామివారికి బట్టలు అయితే కొంటానండి అని చెప్పాను మా వారికి. వెంటనే నీ ఇష్టం భార్గవి అని అన్నారు. అయితే పంచల గురించి నాకు అంత తెలియదు కాబట్టి వినాయకుడికి స్వామివారికి అదే శివుడికి పంచెలు మా వారు తీసుకుంటారు. నేనేమో అమ్మవారికి చీర సెలెక్ట్ చేసి కొనుక్కొని అయితే తెచ్చిపెట్టానండి. ఇది ఒక మంచి రోజు చూసి అమ్మవారికి స్వామివారికి బట్టలు కట్టిస్తాను అని చెప్పారు. అయితే ఎలా ఉంది చీర అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ జరీగా ఉన్న చాలా మెత్తగా ఉందండి క్లాత్ మాత్రము, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇది టాప్ ఒకటి నేను నిన్న బుక్ చేసుకున్నానులేండి, అంటే ఈ వీక్లో బుక్ చేసుకున్నాను. ఇదైతే ఫస్ట్ పేమెంట్కి దానికి సంబంధం లేదు, మొన్న బుక్ చేసుకున్నాను.
అయితే ఈ టాప్ కూడా ఎలా ఉంది అనేది చెప్పండి. డైలీ యూస్కి 300 లోపే 260 అలా పడింది. చాలా బాగుంది టాప్ అనేది. స్వామివారికి అమ్మవారికి ఒక మంచి రోజు చూసి మా వారు బట్టలు అయితే కట్టిస్తారండి. ఆ రోజు ఖచ్చితంగా వీడియో మీకు షేర్ చేస్తాను. అలాగే నేను ఎవరెవరికి బట్టలు తీసుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. 3 నెలలు అయింది పేమెంట్ తీసుకొని, ఈ రోజు చూపిస్తున్నావా బట్టలు అని మీరు అనుకోవచ్చు. కొంచెం లేట్ అయ్యిందండి. ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కూడా సంతోషిస్తారు అని షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లు కనుక అనిపిస్తే తప్పకుండా వీడియోని ఏం చేయాలండి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని ఏం చేయాలి? లైక్ చేయాలి. లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.